బేసిక్ స్ట్రక్చర్ అనేది మీకు ఎలాగో తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ట్యాగ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పి మనం తెలుసుకుందాం. ఈ ట్యాగ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను ఒక ఇమేజ్ అనేది తయారు చేసినాను. అది కూడా HTML ట్యాగ్స్ అని చెప్పి దాన్ని చూపిస్తానండి. సో ఇదన్నమాట, మనకి చాలానే ఉన్నాయి. సో ఇది బేసిక్ HTML కోడ్ రన్ చేయాలంటే మనకి HTML ఫార్మాట్లోనే డాక్ టైప్ HTML అండ్ HTML ట్యాగ్, బాడీ ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్ అని చెప్పి మనకి మెయిన్గా ఉంటాయి కదా. సో వీటి గురించి తీసుకుందాం. ఫస్ట్ డాక్ టైప్ HTML అనేది డిక్లరేషన్ ఆఫ్ ది HTML ట్యాగ్. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ టు ది బ్రౌజర్. అంటే ట్యాగ్ యూస్ చేసుకొని బ్రౌజర్కి మనం ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పే దానికోసం HTML డాక్ టైప్ HTML ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. HTML ట్యాగ్ అని చెప్పి ఉంది కదా. సో ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ ది HTML డాక్యుమెంట్. అంటే ఇది డాక్యుమెంట్కి ఒక రూట్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది HTML స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది. సో దీని మధ్యలో మనకి 2 ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఒకటి హెడ్ ట్యాగ్ అండ్ ఇంకోటి బాడీ ట్యాగ్. హెడ్ ట్యాగ్ విషయానికి వస్తే హెడ్ ట్యాగ్ అనేది ఇట్ ఈస్ ద కంటైనర్ ఫర్ ది మెటాడేటా. అంటే మెటాడేటా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఒక కంటైనర్గా ఫామ్ చేసి దాన్ని ఒక హెడ్లో చూపిస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకునేది లైక్ టైటిల్స్ కానీ, స్టైల్స్ కానీ అండ్ ఆల్సో లింక్స్ కానీ, అంటే CSSకి లింక్స్ చేయడం. సో టైటిల్ విషయానికి వస్తే మనం ఏదైతే టైటిల్ ఇస్తామో అది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. టైటిల్ ఇస్తే ఎక్కడ ప్రింట్ అవుతాయి. టైల్ అనేది నథింగ్ బట్ స్టైలింగ్స్ అనమాట. అంటే బాడీలో కంటెంట్ ఏదైతే రాస్తామో దానికి బేస్ చేసుకొని స్టైలింగ్స్ అనేది ఇస్తాం అనమాట. అది ఇన్లైన్ స్టైలింగ్ అనేది ఇస్తాం అనమాట. లింక్ విషయానికి వస్తే మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని అది style.css కానీ ఫర్దర్గా ఏదో ఒక నేమ్ పెట్టుకొని .css అని పెట్టి సేవ్ చేస్తే దాన్ని లింక్ చేసుకొని HTML index.htmlలో హెడ్ ట్యాగ్లో అనేది లింక్ అనేది చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హెడ్ ట్యాగ్. అండ్ బాడీ ట్యాగ్ విషయానికి వస్తే ముందుగా బాడీ అంటే ఏందో తెలుసుకుందాం. బాడీ ట్యాగ్ కంటైన్స్ ఆల్ ద కంటెంట్ ఆఫ్ an HTML document such as headings, paragraphs, links, images, ఆడియో అండ్ వీడియో ఎక్సెట్రా. అంటే ఇది ఒక బాడీ అనమాట. బాడీలో మనం కంటెంట్ రాయాలనుకుంటే హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అండ్ లింక్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసుకొని అండ్ ఆల్సో ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్ అని చెప్పి మనం మొత్తం ఏదైతే ఉంటుందో అది కంటెంట్ అంతా బాడీలోనే రాస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బాడీ. సో బాడీలో చూసుకుంటే మనకి పారాగ్రాఫ్ అండ్ హెడ్డింగ్స్, లింక్స్, ఆడియో, వీడియో, ఇమేజెస్ అండ్ ఎక్సెట్రా అండ్ సో ఆన్ చాలానే రాయొచ్చు అనమాట. బాడీలో స్క్రిప్ట్ అనేది కూడా బాడీలోనే రాస్తాం అనమాట. అది కూడా లాస్ట్లో రాస్తాం. సో దాని గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ కోడ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ముందుగా హెచ్టిఎంఎల్ అనేది రూట్ ఆఫ్ ది డాక్యుమెంట్ అనమాట. ఇంక హెడ్ ట్యాగ్ తీసుకుంటే మెటాడేటా ఇన్ఫర్మేషన్. అంటే ఒక వెబ్సైటు రెస్పాన్సివ్ వెబ్సైట్ కానీ ఫోన్ వెబ్సైట్ కానీ చూడాలనుకుంటే ఇక్కడ కంటెంట్ విడ్త్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని మెటాడేటా ఇన్ఫర్మేషన్ అనేది బ్రౌజర్కి ప్రొవైడ్ చేస్తుంది. సో మెటాడేటా ఇన్ఫర్మేషన్ అనేది అది. సో టైటిల్ చూసుకుంటే ఆల్రెడీ మనం చూసాం టైటిల్ ఎలా ప్రింట్ అవ్వద్దు. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. HTML పార్ట్స్ అని చెప్పి సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం క్రోమ్లో రన్ చేద్దాం. ఓకే, క్రోమ్లో రన్ చేద్దాం కాబట్టి మినిమైజ్ చేసి ఇక్కడ డెస్క్టాప్ ఉంది కదా, ఉంటుంది ఇండెక్స్ అని ఇక్కడ. సో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రింట్ అయిందనమాట టైటిల్ అనేది. సో ఇక్కడ మనం ఏదైతే టైటిల్ ఇస్తామో అది అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదనమాట టైటిల్ సంబంధించింది. సో అలాగే స్టైల్స్, లింక్స్ అనేవి చేద్దాం. సో ముందుగా బాడీ ట్యాగ్ వచ్చేస్తే నేను క్లోజ్ చేస్తాను. ముందుగా బాడీ ట్యాగ్ వస్తే బాడీ ట్యాగ్ అంటే ఏందో ఇన్ఫర్మేషన్ ఏందో తెలుసు.
అంటే ఏదైనా కంటెంట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది బాడీలోనే రాస్తాం మెయిన్గా. ఏ కంటెంట్ అయినా సరే బాడీలోనే రాస్తాం. ముందుగా మనకి బాడీ ట్యాగ్‌లో చాలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ ఉంటాయి. సో, మెయిన్‌గా మనం 2 ట్యాగ్స్ అనేవి తీసుకున్నాం. ఒకటి హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకున్నాం. ఓకే. హెడ్డింగ్ ట్యాగ్స్ తీసుకుంటే హెడ్డింగ్ ట్యాగ్స్ తీసుకుంటే సో, హెచ్ హెచ్1 హెచ్1 అంటే ఇట్ ఈజ్ ఏ ఇంక్రీజింగ్ ది ఫాంట్ సైజ్. ఓకే. హెచ్1 ట్యాగ్ అనేది మనకి ఫాంట్ సైజ్ అనేది ఎక్కువతో అంటే ఎక్కువ ఫాంట్ సైజ్ అనేది ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేసి చూపిస్తానండి. ఓకే. రన్ చేద్దాం. రన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంది. సో, మనం ఇప్పుడు దాన్ని అలాగే హెడ్డింగ్స్ ట్యాగ్స్ అనేవి హెచ్1 టు హెచ్1 టు హెచ్6 వరకు ఉంటాయి. సో, ఇప్పుడు హెచ్1 చూసాం కదా! ఇప్పుడు హెచ్6 చూద్దాం. హెచ్6 ఈజ్ డిక్రీజింగ్ ద ఫాంట్ సైజ్. అంటే ఈ ఫాంట్ సైజ్ అనేది చాలా చాలా తక్కువ సైజ్‌తో కలిగి ఉంటది. సో, దీన్ని సేవ్ చేసి చూస్తాం. సో, చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ సైజ్‌లో ఉంది. సరిగ్గా కనపట్లేదు జూమ్ చేస్తే గాని. సో, ఇదనమాట హెచ్1 అండ్ హెచ్6 ఈ మధ్య ఈ మధ్యలో ఉండే అంటే హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5 ట్యాగ్స్‌ని కూడా మనం రాద్దాం. హెచ్2 హెచ్5 ఆర్ హెచ్3 హెచ్3 ఆర్ హెచ్4 ట్యాగ్ ఆర్ కింద హెచ్ రాసి పంపిస్తుంది. సో, చూసుకుంటే హెచ్1 అనేది చాలా పెద్దగా ఉంది ఫాంట్ సైజ్ అనేది. అలాగే డిక్రీజ్ చేసుకుంటూ పోతే ఫాంట్ సైజ్ అనేది చాలా తక్కువలో ఉంది. అది హెచ్6 అనమాట. సో, ఇంక్రీజ్ టు డిక్రీజ్ అయింది. ఇంక్రీజ్ టు డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్‌లో రాయాలనుకుంటే డైరెక్ట్‌గా మీరు హెచ్6 ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. లేదా ఒక మీడియంలో రాయాలనుకుంటే హెచ్3 ట్యాగ్ గాని, హెచ్4 ట్యాగ్ గాని, హెచ్2 ట్యాగ్ గాని యూజ్ చేయొచ్చు. సో, ఇదనమాట ట్యాగ్ హెడ్డింగ్స్ గురించి. సో, పారాగ్రాఫ్ ట్యాగ్ విషయానికొస్తే ఇది బ్రేక్ ట్యాగ్ అనమాట. అంటే ఈ ప్రింట్ అయిన తర్వాత దీన్ని కంటిన్యూస్‌గా ఇక్కడ పారా ట్యాగ్ అని పెట్టి ఏదో ఒకటి ఫ్రమ్ ఫ్రమ్ పారా అని పెట్టామనుకోండి. దీనితోటి ఇక్కడే వస్తదనమాట దీనితోటే. అది ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసామంటే అది బియర్ ట్యాగ్ అనేది యూజ్ చేసామంటే ఒక స్టెప్ కిందకి వస్తదనమాట. అది చూపిస్తామండి. ఐ యామ్ ఆల్సో పారా ట్యాగ్ చూసుకుంటే ఒక స్టెప్ లైన్ అనేది కిందకి వచ్చిందనమాట. లేదు ఇక్కడ నువ్వు గ్యాప్ ఇచ్చావు బ్రో అని సేవ్ చేసి రన్ చేస్తే చూసుకోండి. మనకి ఇక్కడ అనేది గ్యాప్ అనేది వచ్చిందనమాట. దీనికి గ్యాప్ ఎంత ఉందో సేమ్ అంతే ఉంటుంది. సో, ఇనిషియల్‌గా చూసుకుంటే బ్రేక్ ట్యాగ్ అనేది ఒక లైన్ అనేది ఒక స్టెప్ అనేది ముందుకెళ్తుందనమాట. దిస్ ఈస్ పారాగ్రాఫ్ ట్యాగ్. దీంట్లో ఏ కంటెంట్ అయినా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఫ్రమ్ నెల్లూరు ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా రాయొచ్చు. పారాగ్రాఫ్ ట్యాగ్ కాబట్టి. సో, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఇదనమాట. దిస్ ఈస్ అబౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హెడ్డింగ్స్ ట్యాగ్స్. సో, మీకు అర్థమైనట్టుంది. ఫర్దర్‌గా ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో, దట్స్ ఇట్.